నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుదాం అనుకుంటున్నా. ఏంటిదంటే నిన్న ఒక కమెంట్ వచ్చింది నాకు. మీరు సెబీ రిజిస్టర్ కాదు కదా, ఎందుకు మీరు లైవ్లో వీడియోస్ పెడుతున్నారు, ప్రాఫిట్ లాస్ ఎందుకు చూపిస్తున్నారు అని వచ్చింది. లాస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా నాకు అంతే వచ్చింది. అప్పుడు నేను లైవ్ అయితే చేసలేను కదా అనుకున్నా. నిన్న నైట్ కూడా అంతే వచ్చింది. అప్పుడు నేను సెబీ వెబ్సైట్కి వెళ్ళి అసలు ఏముంది అని చూద్దామని నేను ఓపెన్ చేసి చూసిన. అప్పుడు ఏమని ఉందంటే 3 months సెబీ రిజిస్టర్ కాకపోయి ఉంటే లైవ్ చార్ట్ చేయొద్దని ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ చూపించొద్దని ఉంది. 3 months బ్యాక్ చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, కానీ రెగ్యులర్గా వచ్చే లైవ్ చార్ట్ని మాత్రం చూపించొద్దన్నారు. అప్పుడు నాకు అంతకుముందు నేనేమనుకునేదాన్ని అంటే లైవ్ చార్ట్ చేయొద్దు, కాల్ పుట్టు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ ఏ ప్రైస్లో తీసుకోవాలి అదంతా చెప్పొద్దు అని మాత్రమే తెలుసు. నేను రెగ్యులర్గా 5కి అట్లా పోస్ట్ చేస్తుంటా వీడియోస్. 5 కంటే అప్పటికి మార్కెట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా, అలా పోస్ట్ చేయొచ్చేమో అనుకుని నేను పోస్ట్ చేస్తుంటా. బట్ నాకు ఇదంతా తెలియదు. నేను ముందు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇది తెలుసుంటే నేను ప్రాఫిట్ లాస్ చూపించేదాన్ని కాదు. స్టార్టింగే నేను బేసిక్స్ చెప్పేదాన్ని, ఇవంతా ప్రాఫిట్ లాస్ చూపించేదాన్ని కాదు. బట్ నిన్న నాకు నైట్ తెలిసిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా. ఎవ్రీడే నేను ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటా, నెక్స్ట్ డే ఏం చెప్పాలి ఏంటి అని. నిన్న నైట్ నేను ఎప్పుడైతే చదివానో అప్పుడే వెంటనే ఇక్కడ స్క్రిప్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా. ఈ స్క్రిప్ట్ నేను ముందే రాసి పెట్టుకున్నా. ఈరోజు మార్నింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, June 16th 10:17 PM నేను రాసుకున్నా. 14 hours అవుతుంది. అయితే ఈరోజు మార్నింగ్ నాకు టైం చూడొచ్చు, ఇక్కడ మీరు 11:16 AM 1 hour అవుతుంది ఇప్పటికి. నాకు మెయిల్ వచ్చింది. ఇది సెబీ నుండి అఫీషియల్గా వచ్చి ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు gmail.com అని ఉంది. gmail.com ఉండదు నాకు తెలిసి, ఇక్కడ gov.in అని ఉండాలి. బట్ ఇక్కడ gmail.com అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫార్మేట్ కూడా ఇక్కడ వేరేలా ఉంది, ఇక్కడ వేరేలాగా ఉంది. అందుకనే నాకు అంటే కొంచెం డౌట్ ఉంది, ఇది సెబీ నుండి రాలేదు అని, ఎవరో కావాలనే ఈ మెయిల్ చేశారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ చేసినా చేయకపోయినా ఇది రియల్గా సెబీ నుండే వచ్చినా కూడా నేను ముందే ఫిక్స్ అయినా, నేను ఇంకా నిన్న నైటే ఫిక్స్ అయినా రెగ్యులర్గా నేను ప్రాఫిట్ లాస్ చూపించానని. మీకు రెగ్యులర్గా బేసిక్స్ మీకు ఒక చార్ట్ చూపించా కదా, ఆ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేస్తుంటారు కదా, వాటిని రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా జర్నీని నేను స్టార్టింగ్ నుండి ఎలా నా జర్నీని స్టార్ట్ చేసిన ట్రేడింగ్లో అని చెప్పేసి, నేను ఎక్కడ ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అయినా, ఏ ఛానల్స్ని ఫాలో అయినా, నేనైతే ఎక్కడ ఏ పెయిడ్ కోర్స్ తీసుకోలేదు, ఎక్కడ ఏ టిప్స్ తీసుకోలేదు. నా జెన్యూన్గా నేను యూట్యూబ్ ఛానల్ని కొన్ని ఛానల్స్ని ఫాలో అయ్యి దాంట్లో ఉండి నాకు నచ్చిన పాయింట్స్ తీసుకొని నేను ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నా. అదే స్ట్రాటజీ పైన నేను ఇక్కడ 1 year నుండి నా స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటున్నా. నేను 1 year నుండి నాకు స్ట్రాటజీ మంచిగా వర్కౌట్ అవుతుంది. దాన్నే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. టిప్స్ ఇవ్వడము, ఎక్కడ పెయిడ్ కోర్స్ చెప్తా అని చెప్పేసి, నేను నా టెలిగ్రామ్ గ్రూప్ ఉందని చెప్పేసి ఎక్కడ మీకు చెప్పలేదు. నేను నా ఫస్ట్ నుండి అయినా నా జర్నీని మీకు చెప్తా, నేను ఎలా స్టార్ట్ చేశానో చెప్పానే తప్ప ఎక్కడ కూడా నేను మీకు టిప్స్ ఇస్తా అని చెప్పలేదు. నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఫాలో అవ్వండి అని చెప్పలేదు, ఏది చెప్పలేదు. అయితే ఇది ఫేక్ అయినా కాకపోయినా నేనైతే సెబీ రూల్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. నాకు నిన్న నైట్ తెలిసిన వెంటనే నేను ఇంకా ఆ వీడియోస్ నేను రెగ్యులర్ చేసే వీడియోస్ చేయొద్దని ఫిక్స్ అయినా. బేసిక్స్ నేనైతే నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్నే మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుండి నన్ను ప్రాఫిట్ అండ్ లాస్ అడగకండి, నేను కూడా చెప్పను మీకు. నేను స్ట్రాటజీని ఎలా స్టార్ట్ చేశాను, నా స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి 3 months బ్యాక్ ఉన్న చార్ట్ని మీకు చూపిస్తాను, అంతేగాని ప్రజెంట్ ఉన్న చార్ట్ని మాత్రం మీకు చూపించను. ఓకే, ఐ హోప్ నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పటివరకు మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంత తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం చాలా గ్రేట్. మీరందరూ నన్ను చాలా ట్రస్ట్ చేశారు. నాకు హోప్ ఉంది మీరు ఎప్పుడు నాకు ఇంతే సపోర్ట్ ఇస్తారని. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను బేసిక్స్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తా. మీరు రెగ్యులర్గా ఏమైనా కమెంట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దాన్ని ప్రాపర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.